వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈ రోజు ఆర్టికల్ 66 నుండి 70 వరకు చూద్దాం. ఆర్టికల్ 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఆర్టికల్ 66 ప్రకారం భారతదేశ ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ సభ్యులు మాత్రమే ఎన్నిక చేస్తారు. ఈ ఎన్నికల్లో పాల్గొనేవారు లోక్సభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు. రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎమ్మెల్యేస్ ఇందులో పాల్గొనరు. ఈ ఎన్నిక అనుపాత ప్రాతినిధిత్వ విధానం మరియు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ పద్ధతిలో జరుగుతుంది. దీని ఉద్దేశం పార్లమెంట్ అభిప్రాయాన్ని ప్రతిబింబించడమే. ఆర్టికల్ 67 ఉపరాష్ట్రపతి పదవీ కాలం. ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలుగా ఉంది. ఉపరాష్ట్రపతి తన ఇష్ట ప్రకారం రాజీనామా చేయవచ్చు. రాజ్యసభ ద్వారా అభిశంసన జరిగితే పదవి కోల్పోతారు. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు పాత ఉపరాష్ట్రపతి బాధ్యతలు కొనసాగిస్తారు. ఆర్టికల్ 68 ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయం. ఆర్టికల్ 68 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీ కాలం పూర్తయ్యే ముందు కొత్త ఎన్నిక జరగాలి. ఒకవేళ పదవి ఖాళీ అయితే, అంటే మరణం, రాజీనామా వంటివి జరిగితే ఆలస్యం లేకుండా కొత్త ఎన్నిక నిర్వహించాలి. రాజ్యసభ నిర్వహణ ఎప్పుడూ కొనసాగేందుకు ఈ నిబంధన ఉంది. ఆర్టికల్ 69 ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం. ఆర్టికల్ 69 ప్రకారం ఉపరాష్ట్రపతి తన పదవిని చేపట్టే ముందు ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ ప్రమాణాన్ని రాష్ట్రపతి లేదా ఆయన నియమించిన వ్యక్తి చేయిస్తారు. ఈ ప్రమాణంలో ఉపరాష్ట్రపతి రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తానని మాట ఇస్తారు. ఆర్టికల్ 70 ఖాళీల సమయంలో ఏర్పాట్లు. ఆర్టికల్ 70 ప్రకారం రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి పదవుల్లో ఖాళీలు ఏర్పడితే ఆ ఖాళీలను ఎలా నిర్వహించాలో పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయించవచ్చు. ఈ ఆర్టికల్ ఉద్దేశం దేశ పాలన ఏ పరిస్థితిలోనూ నిలిచిపోకుండా చూడడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.